మనం ఆలోచించినప్పుడు ఆయన పలుకులు ప్రియులారా, అమ్మా నీ మీద ఎవ్వరు రాయి వేయలేదా, నేను కూడా వేయను కదా. నిజంగా ప్రియులారా, మనం కూడా మరణానికి పాత్రలమే. మన నోటి మాటలు, మన ఆలోచనలు, మన స్వభావము ప్రియులారా, మన క్రియలను చూసినప్పుడు ఆయన ప్రేమను పొందుకోవడానికి ఏమాత్రం అర్హత లేదు. కానీ ఆయన కృప, ఆయన ప్రేమ మనల్ని ఏం చేసింది? అర్హులుగా మార్చింది కదా. నిజంగా ఆ పట్టబెట్టినటువంటి స్త్రీ చనిపోవడానికి అర్హురాలు ప్రియులారా. దేవుని ప్రేమ ఏం చేసిందామని అంటే ఆయన పలుకులు అంత ప్రేమ కదా. నిజంగా ఆమె పాపం చేసినప్పుడు ఆమెను ద్వేషించాలి. ఒక పాపాత్మురాలను మనం క్షమిస్తామా? మాట్లాడతాము మనం? ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ఉంటేనే వాళ్ళని ప్రత్యేకంగా చూసింది సమాజం కదా. ఎలా చూసింది? వీళ్ళని యేసుప్రభు అలాగా చూడలేదు కదా. యేసుప్రభు అలా చూశాడా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? తప్పిపోయినటువంటి గొర్రెను వెనక్కి రక్షించడానికి. లోకమంతా అలాగే చెప్పుకున్నా కూడా మనమైతే